అంటున్నాడు యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని వాడిని అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితునని చెప్పినప్పుడు చెప్పండి, భూమి మీద ఇటు అటు తిరిగేవాడు ఎవడు? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. మరి రాత్రులు మన ఊర్లో అటు ఇటు తిరుగుతున్న ఈ బ్యాచ్ అంతా ఎవడ తాలీక? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. వీడికి అమ్మ భయం కానీ నాన్న భయం కానీ చదువు సంజ నడుతాను. ఇలాంటి పెంట బ్యాచ్ ఎక్కువైపోయి ఈ మధ్య నడుతున్నాను. వీళ్ళకి బాధ్యత లేదు, బండి తోలడం తినం లేదు, నడుతున్నాడు. అటు ఇటు ఖాళీగా ఎవడ తిరుగుతారంటే దయ్యాలు బట్టినోడు తిరుగుతాడు. ఆడు దయ్యం బట్టి ఏంటి అండో, ఆడు పైకి బాగానే ఉంటాడు కానీ ఆడు రాత్రి నిద్రవాడు, ఆడు దెయ్యం పడిసాడు. మీరు మా బంగారు బిడ్డ అనకు, ఆడు దెయ్యం పట్టింది. ఆడికి నీకు తెలుస్తలేదు, ఆడు బాప్టిజం ఇయ్యాడికి, ఆడికి దయ్యం పట్టింది అడుగుతున్నాను. దయ్యం పట్టిందంటే పట్టింది. అటు ఇటు తిరిగేవాడు ఎవడంటే వాళ్ళే తిరుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎంటీ మైండ్ డెవిల్స్ ఫ్యాక్టరీ. అంటే ఎవడైతే పని చదువు బాధ్యత పెద్దల గౌరవం ఇంటికి అంది రావాలని ఎవడైతే అనుకోడో ఆ ఖాళీగా ఉన్నవాడు డెవిల్స్ ఫ్యాక్టరీ అంటే గుర్తుపెట్టారు, దయ్యాల కర్మాగారం వాడు. గుర్తుపెట్టుకోండి, నిజమే ఇది. ఈసారి ఊళ్ళో ఉన్న పెద్దలైనా, నేను సీరియస్ అడుగుతున్నాను, పోలీసుడిగా నాకు తెలుసు కానీ చెప్తున్నాను, ఊళ్ళో ఉన్న పెద్దలైనా గెలిపించుకున్న పంచాయతీ నాయకులైనా ఎవరైనా ఈదులో ఎవడైనా రాంగ్ స్పీడ్లో బండి తోలితే మీకు అడిగే రైట్ ఉంది. అడగండి, ఏట్రా అబ్బాయి నేను ఇష్టం వచ్చినట్టు తోలుతున్నా బండి, వయసు అయిపోయిన పెద్దోళ్ళు నడుస్తున్నారు ఈదులో, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఈదులో, నీ స్పీడ్కి ఎవరినైనా గుద్దితే ఏంట్రా పరిస్థితి అని మీరు అడగండి. ఊరి పెద్దలుగా మీరు అడగాలి, మీరు గెలిపించుకున్న నాయకులు అడగాలి. ఆ అడిగినప్పుడు ఆవిడ వంకర సమాధానం చెప్తాడు, ఏమని? నా బండి నా ఇష్టం. అంటే నీ బండిని ఇష్టమైతే మీ ఇంట్లో తోలుకో, గదిలో నీకు పని నడుతున్న గదిలో తోలుకో. నీకు ఎంత స్పీడ్ తోలమని గవర్నమెంట్ నీకు ఇచ్చిందా? నీ బొంద నీకు లైసెన్సే లేదు. నీకు అడుగుతాను, నీ బావికి బుద్ధి లేదు, మీ అమ్మకు బుద్ధి లేదు. ఈ కుర్రగాడిని నిలదీసి అడిగితే ఇద్దరు వచ్చేయమంటారు? చెప్పండి. మీరెవరు మా పిల్లోడు? మీరెవరైతే ఊరు పెద్దలం మరి చెప్పండి. అడుగుతాం. ఊర్లో ఏ పెద్దమ్మనన్న గుద్దితే, ఊర్లో ఏ పిల్లోడని గుద్దితే ఆడ ప్రాణానికి మీరు పూసి గెత్తిస్తారా? ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ఆ దెబ్బకి దెబ్బ మీరు ఇస్తారని అడగండి. ఇంకా వెళ్ళలేదనుకోండి, నేను చెప్తున్నాను, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎవరైనా గాలి బెచ్చంటే నేను పేరు రాసుకోండి, నేను చెప్తాను, పేర్లు రాసుకోండి. ర్యాష్గా డ్రైవింగ్ చేసి బాధ్యత లేకుండా, చదువు లేకుండా, ఎగ్జామ్స్ వచ్చినా చదవకుండా ఈ రీల్స్ గేమ్స్ అని తిరిగి ఎవరైనా ఉంటే ఈ ర్యాష్గా ఊళ్ళో పని పడలేదు వాళ్ళ పేర్లు రాసుకోండి. లోకల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో